వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దశాబ్దాల కాలం, కొన్ని వేల జ్ఞాపకాలు, మరెన్నో కన్నీటి గాథలు. కానీ వీటన్నింటినీ దాటుకుని 40 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఒక కళ 60 ఏళ్ల వయసులో మళ్లీ చిగురిస్తే ఆ అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టం. ఇది కేరళలోని కొల్లం తీరంలో మొదలై మలేషియా తీరాల వరకు సాగిన ఒక అపురూపమైన వాస్తవ ప్రేమ గాథ. అది 1980వ దశకం. కేరళ కొల్లం జిల్లాలోని ఆ చిన్న పల్లెటూరు ముందక్కల్. అక్కడ జయప్రకాష్ మరియు రష్మిల మధ్య చిగురించిన ప్రేమ ఒక స్వచ్ఛమైన సెలయేరులా సాగేది. ఒకరు కవిత్వం రాస్తే మరొకరు దాన్ని మెచ్చుకునేవారు. వారిద్దరి ఇల్లు పక్కపక్కనే. గోడ అవతల నుండి మాట్లాడుకునే ఆ కబుర్లలోనే ప్రపంచం ఉండేది. అప్పటికే వారిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ మనం అనుకున్నట్లు సాగదు. ఆనాటి కట్టుబాట్లు, కులమతాల పట్టింపులు, అన్నిటికీ మించి పెద్దల పంతాలు వారి ప్రేమకు శత్రువులయ్యాయి. రష్మిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా మరొకరితో పెళ్లి నిశ్చయించారు. జయప్రకాష్ తన ప్రేయసిని కోల్పోతున్నానని తెలిసి భరించలేకపోయాడు. ఒకరోజు రాత్రి చివరిసారిగా కలుసుకున్నప్పుడు, మనం ఈ జన్మలో కలవలేకపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాలు నా నుంచి ఎవరూ తీసుకోలేరు అని భారమైన హృదయంతో విడిపోయారు. రష్మి ఒకరికి భార్యగా తన బాధ్యతలో మునిగిపోయింది. జయప్రకాష్ ఆ బాధను మర్చిపోవడానికి తన సొంత ఊరిని వదిలి దేశం దాటి మలేషియా వెళ్లిపోయాడు. అక్కడ జీవితం అతన్ని మరో మలుపు తిప్పింది. పెద్దల మాట ప్రకారం ఒకరిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరి జీవితాల్లోనూ కొత్త వ్యక్తులు వచ్చారు. బాధ్యతలు పెరిగాయి. కానీ మనసులోని ఒక మూలన ఆ పాత ప్రేమ జ్ఞాపకం మాత్రం నివురుగప్పిన నిప్పులా దాగి అలాగే ఉండిపోయింది. దశాబ్దాలు గడిచిపోయాయి. జయప్రకాష్ కు 2 కుమారులు, రష్మికి 2 కుమార్తెలు. వారు తమ తమ పిల్లలను అత్యున్నత స్థాయికి చేర్చడంలో, వారి పెళ్లిళ్లు చేయడంలోనే తమ జీవితాన్ని గడిపేశారు. బయటకు చూడడానికి వారు సంతోషంగా ఉన్నట్టే అనిపించేవారు. విధి మళ్లీ వారిపై తన పంజా విసిరింది. 10 ఏళ్ల క్రితం రష్మి భర్త అకాల మరణం చెందారు. ఆ తర్వాత 5 ఏళ్లకు జయప్రకాష్ భార్య కూడా కాలం చేశారు. ఒక్కసారిగా ఇద్దరి జీవితాల్లోనూ నిశ్శబ్దం అలుముకుంది. పిల్లలు ఎవరి సంసారాల్లో వారు బిజీగా ఉన్నారు. రాత్రిపూట దీపం వెలిగించినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేని ఒంటరితనం వారిని భయపెట్టింది. రష్మి తన బాధను మర్చిపోవడానికి కళలను ఆశ్రయించింది. తనలో దాగి ఉన్న నటనను బయటకు తీసి చిన్న షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ప్రారంభించింది. ఆమె నటనలో ఒక రకమైన ఆర్తి, జీవం ఉండేది. బహుశా ఆ బాధే ఆమెను గొప్ప నటిగా మార్చింది. మలేషియాలో ఒంటరిగా ఉన్న జయప్రకాష్ ఒక సాయంత్రం ఫోన్ చూస్తుండగా అనుకోకుండా ఒక మలయాళ షార్ట్ ఫిలిం థంబ్నెయిల్ చూశాడు. అందులో ఉన్న మహిళను చూడగానే అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. 40 ఏళ్ల క్రితం తాను వదిలి వచ్చిన ఆ కళ్ళు, అదే చిరునవ్వు, వయసు మళ్లినా ఆమెలో ఉన్న ఆ తేజస్సు జయప్రకాష్ కు ఆమె రష్మి అని చెప్పడానికి సరిపోయింది. వెనువెంటనే తన స్నేహితులకు, కేరళలోని పరిచయస్తులకు ఫోన్ చేసి ఆరా తీశాడు. చివరకు ఆ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ద్వారా రష్మి కూతురి ఫోన్ నెంబర్ సంపాదించాడు. ఫోన్ చేయడానికి ముందు జయప్రకాష్ ఎంతో మదనపడ్డాడు. ఇప్పుడు ఆమె నన్ను గుర్తుపడుతుందా, అసలు ఆమె జీవితంలో నా స్థానం ఏంటి అని 1000 ఆలోచనలు. కానీ మనసు మాట విని డయల్ చేశాడు. అవతల నుంచి రష్మి హలో అనగానే, రష్మి, నేను జయప్రకాష్ను అన్నాడు. అటువైపు నిశ్శబ్దం. 40 ఏళ్ల క్రితం తెగిపోయిన ఆ దారం మళ్లీ ముడిపడింది. వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకున్నారు. తన భార్య చనిపోయిందని, తాను ఒంటరిగా ఉన్నానని జయప్రకాష్ చెబితే, తన భర్త కూడా లేరని, తాను అలాగే ఉన్నానని రష్మి కన్నీటి పర్యంతమైంది. కొన్ని రోజుల చర్చల తరువాత జయప్రకాష్ ఒక ప్రతిపాదన పెట్టాడు. రష్మి, మనం యవ్వనంలో కలవలేకపోయాం, కానీ ఈ చివరి దశలోనైనా ఒకరికొకరు తోడుగా ఉందాం. సమాజం ఏమనుకున్నా సరే మనం మళ్లీ పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. రష్మికి నోట మాట రాలేదు. ఈ వయసులో పెళ్ళేంటి, పిల్లలు ఏమనుకుంటారు అని భయపడింది. కానీ రష్మి కూతురు, అల్లుడు విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అమ్మా, మా కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. ఇప్పుడు నీ మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపటం మాకు ముఖ్యం. నీకు ఒక తోడు అవసరమని మాకు తెలుసు. జయప్రకాష్ మంచి వ్యక్తి. మీరు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమే అని భరోసా ఇచ్చారు. జయప్రకాష్ కుమారులు కూడా అదే మాట చెప్పారు. కేరళలోని ఒక దేవాలయంలో అత్యంత సన్నిహితుల మధ్య 60 ఏళ్ల వయసులో జయప్రకాష్ తన టీనేజ్ ప్రియురాలు రష్మి మెడలో తాళి కట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన బంధువులు ఆనంద బాష్పాలు రాల్చారు. రష్మి కూతురు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ తల్లిదండ్రుల పెళ్లిని దగ్గరుండి చూసే అదృష్టం ఎంతమంది పిల్లలకు దక్కుతుంది. ఈ రోజు మా అమ్మ ఒక భార్యగా కంటే ఒక మనిషిగా తన ఆనందాన్ని వెతుక్కుందని పెట్టిన పోస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ జంట తమ హనీమూన్ కోసం మలేషియా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే వారి ప్రేమ విఫలమైందో అక్కడే మళ్లీ వారి కొత్త జీవితం ప్రారంభమైంది. విధి ఎంత బలంగా విడదీయాలని చూసినా స్వచ్ఛమైన ప్రేమ కాల పరీక్షను తట్టుకొని చివరకు గెలిచింది. నిజమే, ప్రేమకు వయసు ఉండదు. దానికి కేవలం అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు.